ఈ వార్తల్ని సమర్పిస్తున్న వారు ది చెన్నై షాపింగ్ మాల్, లార్జ్ సెంటర్, అరండల్పేట్, గుంటూరు. చెన్నై షాపింగ్ మాల్. నమస్కారం. నాటివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే నెలాఖరుకు పోలవరం కాపర్ డ్యాం పనులు పూర్తి చేయాలి. పోలవరం డ్యాం నిర్మాణ అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. రేణిగుంట విమానాశ్రయంలోనే నిలిపివేసిన పోలీసులు, విమానాశ్రయంలోనే బైఠాయించి నిరసన తెలిపిన చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదన్న ఎస్పీ అప్పలనాయుడు. ఎస్ఈసీ అనుమతి లేకుండా తిరుపతికి వెళ్లిన చంద్రబాబు. పోలీసులు అడ్డుకుంటే నానా యాగి చేస్తున్నాడని మండిపడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలి. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. మే నెలాఖరుకు కాపర్ డ్యాం పనులు పూర్తి చేస్తామని, స్పిల్వే పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రికి పోలవరం డ్యాం అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పోలవరం నిర్మాణం, పునరావాస సహాయ కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గేట్లు, సిలిండర్లు బిగింపు చురుగ్గా సాగుతుందని అధికారులు వెల్లడించారు. స్పిల్వే ఛానల్, అప్రోచ్ ఛానల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండాలని సూచించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. పోలీసు చర్యలతో తన సంకల్పాన్ని అడ్డుకోలేరని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలను కలవనీయకుండా అడ్డుకోవటం తగదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేదని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు తెలిపారు. పర్యటనకు అనుమతి లేదని చెప్పడంతో చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా తెలుగుదేశం నిరసనకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, నేను అరెస్ట్ చేసుకోండి, ఏంటిది వాట్ ఈస్ దౌర్జన్యం? దౌర్జన్యం కదా, ఫండమెంటల్ రైట్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి? వాట్ ఈస్ దిస్? ఏంది ఈ దేశంలో ఏమైంది? నేనే హత్యపోతున్నా? 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని. ఏం తమాషా పెడుతున్నారు మీరు? నన్ను ఎందుకు డిటైన్ చేసి చెప్పండి. నువ్వు పర్మిషన్ లేదు, నేను ఎస్పీ దగ్గర పోతాను. కాదండి, ఎవరన్నా నువ్వు పిలిపించడానికి నన్ను? నేను ఇక్కడే కూర్చుంటాను. పర్మిషన్ లేదు, అలో చేయమంటున్నా. పర్మిషన్ ఎందుకు మీరు? నేను ఎస్పీ దగ్గర పోవాలంటే మీరు పర్మిషన్ నాకు. ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను వెళ్తాను, మీరు నా వెనకాల ఫాలో అవ్వండి. నేను ఎక్కడ నా తిరుగుద్దండి, నా తిరిగింది. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి. నేను ఎందుకు నా తిరిగింది? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఈస్ ద ఆనర్. దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు? నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సజ్జల సోమవారం మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ సాధిస్తామని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో 80% పైగా గెలుచుకొని చరిత్రను సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుండే లోపలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వినూత్నమైనవే కాకుండా సమాజంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి కుటుంబాన్ని సృజించే రకంగా తయారు చేసిన పథకాలైతేమి, విధానాలైతేమి, వాటి ఫలితంగా పంచాయతీల్లో ఎలాగైతే ఫలితాలు వచ్చాయో అదే చరిత్రను ఇప్పుడు పార్టీ గుర్తు మీద జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ, త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మండల ఎన్నికల్లో కూడా దాన్ని పునరావృతం చేయాలనే ఉద్దేశంతో
మరింత సమన్వయంతో పార్టీ పనిచేయాలని ఒక సందేశం కిందికి తీసుకురావడము, అలాగే పార్టీలో శ్రేణుల దగ్గర నుంచి నాయకుల వరకు అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ జిల్లాలో రివ్యూ తీసుకున్నాం. తిరుపతి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు డ్రామా సృష్టించారని సజ్జల ధ్వజమెత్తారు. టీడీపీ నేతలను బెదిరించాల్సిన అవసరం తమకు లేదని, చంద్రబాబు తన పార్టీ పరిస్థితులపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎస్ఈసీ అనుమతి లేకుండా తిరుపతికి వచ్చి బాబు నానా యాగి చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ఒక రీజనబుల్, ఎందుకంటే ప్రశాంత పరిస్థితి లేదు, ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది మొత్తం. అక్కడ నుంచి పర్మిషన్ తీసుకోకుండా మీరు నేరుగా ఇక్కడికి రావడం అనేది కుదరదు అని ముందే చెప్పిన తర్వాత కూడా వచ్చి నానా యాగి చేయడం అంటే అది బాధ్యతారహిత స్టేజ్ దాటిపోయింది, చౌకబారుతనం దాటిపోయింది, దిగజారుడుతనం స్టేజ్ దాటిపోయింది. ఇంకా అన్నిటికంటే ఘోరమైన పతనావస్థలో ఆయన ఉన్నాడనేది మరోసారి రుజువు చేసుకున్నారని చెప్పక తప్పదు. ఇది ఆయన గురించి ప్రస్తావించిన తర్వాత మాకు పోటీ కావాలి, నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, కానీ మేనిఫెస్టోల పేరుతో అబద్ధాలని తీసి జనం మీద రుద్దకండి. 2014లో ఇదే పెద్ద మనిషి మేనిఫెస్టో వేశాడు మున్సిపాలిటీని. దీంట్లో తన పరిధిలో లేనివన్నీ ఇచ్చాడు. మున్సిపల్ శాఖ మంత్రి ఈయనకు ఎక్కువ తెలిసి ఉంటుంది నాకంటే కూడా. గవర్నమెంట్ చేయగలిగినవి అసలు మున్సిపాలిటీ పరిధిలో లేనివి ఈయన గవర్నమెంట్లో రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఎన్నికలు మళ్ళీ 2024లో ఉంటే ఇప్పుడే ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చేసి మీకు ఆస్తి పన్ను తగ్గిస్తా, ఇది చేస్తాను, బకాయిలు రద్దు చేస్తానని ఇచ్చారంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని తెలిపారు. ఫోటో ఓటర్ల స్లిప్పులు పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఉత్తర్వులు తెలిపింది. ఎన్నికల సమయంలో వాలంటీర్లపై నిఘా ఉంచడంతో పాటు వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లను వినియోగిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎక్కడ రీపోల్ లాంటి అవాంతరాలు లేకుండా, ఒక్కచోట కూడా ఇబ్బంది లేకుండా దాదాపుగా శాంతియుతమైన పద్ధతిలోనే జరిగింది. ఇదంతా కూడా అందరూ సహకరించడం వల్లనే జరిగింది. అందరిలో ఉన్న విఘ్నత వలన, అందరిలో ఉన్న నిగ్రహం వలన, ప్రజాదరణ కూడా విరివిగా ఉండటం చేతే ఇది సాధ్యమైందని చెప్పి ఎలక్షన్ కమిషన్ నమ్ముతోంది. ఈ స్ఫూర్తితోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద స్థాయిలో ఓటర్లు కనుక పాల్గొనాలి అని చెప్పి సంకల్పించాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఈ వరకే ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో ఈ ఇంటింటికి తిరిగే ప్రచారాన్ని సంఖ్యని 5% మించకుండా ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన చేయటం జరిగింది. ఇది అవసరమే. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి శాంతి భద్రతలకి ఎటువంటి భంగం లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైతే జరిగాయో ఈ ఎన్నికలు కూడా అదే పద్ధతిలో అదే మూసలో జరుగుతున్నాయని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ నెల 27వ తేదీన రాజధాని ప్రాంతంలో అనంతవరం గ్రామంలో భూకంపం సంభవించలేదని, క్వారీ పేలుళ్ల కారణంగా శబ్దాలు చోటు చేసుకున్నాయని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, క్వారీ వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తుంటే పోలీసులు రైతులను దీక్షా శిబిరంలోనే ఉండాలని ఆంక్షలు విధించారని రైతులు ఆరోపిస్తున్నారు. అనంతవరం భూకంపం విషయంలో విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలోని గారపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ మేడ రమణ తెలిపారు. సోమవారం ఉప సర్పంచి, వార్డు సభ్యులతో కలిసి సర్పంచి మేడ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. తనను గెలిపించిన గారపాడు గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుముచ్చు రామారావు, మక్కెన సాగర్, పెనుముచ్చు రమేష్, పోది కోటేశ్వరరావు, మద్దిరాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేస్తాం. గ్రామాభివృద్ధిలో మాకు కావాల్సిన సహాయం మీరు చేస్తారు. ప్రత్యేకంగా మాకంటూ స్వార్థాలు ఏముండవు. గ్రామాభివృద్ధికి కావాల్సిన సహకారం ఏది కావాలన్నా మీకు కూడా ఏదైనా అవసరం. గ్రామ ప్రజల యొక్క సహకారంతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం
కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధారవాడ ప్రజలందరికీ నన్ను గెలిపించినందుకు నమస్కారం. గ్రామాన్ని అభివృద్ధి పదంగా ముందుకి నడిపిస్తుంది. ప్రజలందరికీ సహకారంతో అభివృద్ధిగా చేస్తాం. చిలకలూరిపేట మున్సిపల్ ఆఫీసులోని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ ఆఫీసర్స్ కమిషనర్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి ఎన్నికల నియమ నిబంధనలు వివరించారు. అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి దాఖలైన 229 నామినేషన్లలో 3 చనిపోయారని తెలిపారు. 3వ తారీఖు సాయంత్రం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని అన్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు బీ ఫామ్లు ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా క్రోసూరులోని ఎస్టీ కాలనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోజువారీ కూలీ పనుల నిమిత్తం వెళ్లిన వారి ఇళ్లకు నిప్పంటుకొని అగ్నికి ఆహుతయ్యాయి. కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వారి పరిస్థితిని గమనించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఊరు పెద్ద మనుషులకా తెలుసు, చెంచాయినికా తెలుసు, పోలీసు వాళ్ళకా తెలుసు. నా బిడ్డ ముగ్గురు బాగా తెలుసు. తండ్రి లేని పిల్లలను కాకుంటున్నా బాబు. తండ్రి లేని సరిపో. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు అనంతపురం జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగులు ప్రయత్నించారు. కోవిడ్ సమయంలో తమను వినియోగించుకొని ఇప్పుడు తమను తొలగించారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చినట్లు వారు తెలిపారు. సుమారు 50 మందిని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తమకు న్యాయం చేయాలని కోరితే అరెస్టు చేశారని వారు ఆరోపిస్తున్నారు. మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రజలకు సేవలందించారు. ఈ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వం అన్యాయంగా రోడ్డున పడేసింది. ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అందరినీ అరెస్ట్ చేసి మంగళగిరి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఈ ఉద్యోగుల్ని కూర్చోబెట్టారు. కోవిడ్ కాలంలో వీళ్ళు కోవిడ్ వారియర్స్ అని చెప్పి షాళ్ళు కప్పారు, పూలు జల్లారు, సన్మానాలు చేశారు. కానీ కొనసాగించకుండా దుర్మార్గంగా రోడ్డున పడేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తానని చెప్తోంది. ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఉద్యోగులందరినీ కూడా వినియోగించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలన్నింటిలో కూడా వీరి సేవల్ని కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మమ్మల్ని కోవిడ్ టైంలో పిలిచారు, జాబ్స్ ఇస్తాము, మీకు కంటిన్యూ చేస్తామని అయితే హామీ అయితే మేము ఇవ్వలేదు. కానీ 6 నెలలు కాంట్రాక్ట్ బేస్ చేసిన తర్వాత మమ్మల్ని తీసేయడం జరిగింది. ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, అనస్థీషియా టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్, ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్ అందరినీ తీసుకున్నారు. తీసుకునేటప్పుడు మాత్రం చాలా హామీలు ఇచ్చారు మాకు. కానీ ఇప్పుడు ఏమైందంటే మమ్మల్ని అర్థంతరంగా తీసేశారు. సీఎం జగన్ గారిని కలవడానికని వస్తే మమ్మల్ని అసలు అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ చేయడానికి రీజన్ లేదు, జస్ట్ అలా వస్తున్నాము ఆపేసేశారు. ఎందుకు ఏం చేస్తున్నారని అడిగారు, వ్యాన్ ఎక్కిచ్చేశారు. ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. బకాయిలు ఉన్న జీతాలని ఇచ్చేసేయాలి, చెల్లించాలి. అన్ని జిల్లాల నుంచి వచ్చాము, దగ్గర ఒక 1000 మెంబర్స్ వచ్చాం. తిరుపతి పర్యటనకు వెళ్లి రేణికుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్న ఘటనపై తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, నక్క ఆనందబాబు, టీడీ జనార్దన్, అశోక్ బాబు, మద్దిపాటి వెంకటరాజు, గన్ని కృష్ణ, పిల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా నిర్బంధించే చంద్రబాబు నాయుడు గారిని 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 అక్రమంగా నిర్బంధించే చంద్రబాబు నాయుడు గారిని
ప్రభుత్వ సబ్సిడీలను దోచుకున్న బోగస్ సొసైటీలపై తాను లేఖ రాయటంతోనే విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పేద కార్మికులు అందాల్సిన ప్రభుత్వ సబ్సిడీలను బోగస్ సొసైటీల పేరుతో దోచుకుంటున్నారని అన్నారు. విజిలెన్స్ అధికారులు బోగస్ సొసైటీలపై తనిఖీలు నిర్వహించారని, కొన్ని సొసైటీలు నిబంధనలకు వ్యతిరేకంగా ఆస్తులు అమ్మేసుకున్నారని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన 17 మంది సభ్యులపై క్రిమినల్ కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. మరింత లోతుగా విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఆర్కే కోరారు. కేవలం ఒక రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడితే 150 నుంచి 200 రూపాయలు కూడా సంపాదించలేనటువంటి అతి పేద చేనేత కార్మికులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళని అడ్డం పెట్టుకొని అనేక చేనేత సంస్థలు వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తూ సంస్థ ఆస్తుల్ని తమ సొంత ఆస్తులుగా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దీని మీద నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, సంబంధిత చేనేత జౌళి శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారికి, ఉన్నతాధికారులకి లేఖలు రాయడం జరిగింది. ఫలానా సంస్థ సుమారు 8 ఎకరాల చిల్లర ఈ ప్రాంతంలో అమ్మటం జరిగింది. దాని మీద 2014 నుంచి 2019 మధ్య అక్రమ కొనుగోళ్లు, అక్రమ అమ్మకాల గురించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టండి, చేనేత కార్మికులకి నిజమైనటువంటి లబ్ధిదారులకి న్యాయం జరగట్లేదని చెప్పి లేఖలు రాసుకోవడం జరిగింది. దాని మీద స్పందించినటువంటి అధికారులు 51 ఎంక్వైరీని ఆదేశించి నిజమైనటువంటి వాస్తవాలు వెలికి తీసి గజం 50,000 రూపాయలు ఉన్నటువంటి ఆస్తి, ఆ ఆస్తులన్నింటినీ కూడా ఎవరికి పంచకుండా వాళ్ళకి వాళ్లే అధ్యక్ష కార్యదర్శులే, డైరెక్టర్లే, వాళ్ళకి వాళ్లే ఆ ఆస్తులు కోట్లాది రూపాయలు 8 ఎకరాల పైచీలకు అమ్మారు అని అంటే ఈ కొద్ది కాలంలో అసలు మొత్తం ఎంత ఏరియా ఉంది. విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్ల మండలం సమీపంలోని ఓ తోటలో యువతిని దుండగులు కట్టుపడేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెర్లాం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తోటలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా బాధితురాలు తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన రమాగా గుర్తించారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న రమ కట్లు విప్పి ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. నా పేరు సంతోషం. నాకు కానిస్టేబుల్ గుర్ల కానిస్టేబుల్ నేను. టీడీపీ 2వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ సహేరా కరీముల్లా శ్రీమతి షేక్ సహేరా బానును బలపరుస్తూ ఎంపీ కేసినేని నాని ప్రజల వద్ద ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు. గుడిదల మేరీమాత చర్చిని సందర్శించారు. విచారణ గురువులు ప్రార్థన నిర్వహించారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. తగు రుసుము చెల్లించగలరు. గుణదల మాత పుణ్యక్షేత్రానికి విచ్చేసిన భక్తులకి మనం కేవలమైన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించవచ్చు. దయచేసి ఎవరు గుంపులుగా ఉండరాదు. పీడిత ప్రజల విముక్తి కోసం జీవితాంతం పోరాడి ప్రాణాలర్పించిన మేధావి ఉప్పు మావులూరి సాంబశివరావుని బహుజన కెరటాల వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు అన్నారు. ఆదివారం సాంబశివరావు స్వగ్రామం బ్రాహ్మణ కోడూరులో జరిగిన జయంతి సభలో శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహాజన నాయకుడిగా, పాటల రచయితగా, కవిగా, ఎదురీత పత్రిక సంపాదకుడిగా ఊసా సేవలందించాడని శ్రీరాములు కొనియాడారు. ఊసా స్మారక సంచికని ఊసా సోదరుడు సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేముల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేనట్టా వస్తాను సంగతి మీరు మర్చిపోండి, మీకు అదొక బద్దన వద్దు, అదొక ఖర్చు వద్దు మీకు అని బస్సులోనే ప్రయాణం చేసి వచ్చేవాడు. హైదరాబాద్ నుంచి ఒంగోలు అయినా కందుకూరు అయినా మా స్వగ్రామంకి, ఇక ఎటు గుంటూరు ఏ మీటింగ్ పెట్టినా కూడా బస్సు ప్రయాణమే చేసేవాడు. అంటే ఉద్యమాలు చేసే వాళ్ళకి, మీటింగులు కండక్ట్ చేసే వాళ్ళకి
ఆర్థికంగా ఇబ్బంది మనం పెట్టకూడదు. మన బాధ్యతగా మన సొంత వనరులతోటే మనం ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు కోరుకున్నటువంటి విషయాల మీద మాట్లాడి రావాలి అని అతి సాధారణంగా జీవించేవారు. అసలు ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే ఊషా గారిది. అసలు స్వార్థం అనేది ఆయన డిక్షనరీలోనూ లేదు. మనిషికి స్వార్థం అనేది, నిజాయితీకి నిలువుటద్దాం మన ఊషా గారు. ఊషా గారి యొక్క సాంబశివరావు గారి యొక్క ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప విశేషాలు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిమ్మన జాతుల కోసం పోరాడినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేకటువంటి సంఘాలు, ఎరుకులొక్కల పోరాట సమితి, అదేవిధంగా చాకరే దెబ్బ, గొల్లకుర్మ డోల్ దెబ్బ, లంబాడి హక్కుల పోరాట సమితి, పూసల కేక అని ఇట్లా అనేకటువంటి సంఘాలకి గైడ్లైన్స్ ఇస్తూ సంఘాలు నడిపినటువంటి మరి అనేక సందర్భాల్లో ఊషా గారు మేము కూర్చొని మాట్లాడుకోవటం జరిగినాయి. మా సంఘానికి ఎరుకుల హక్కుల పోరాట సమితికి మా జాతీయ అధ్యక్షుడికి అయితే చాలా సన్నిహితంగా ఉంటాడు. పెన్షన్ తీసుకొచ్చిన రిటైర్డ్ ఉద్యోగి ఆటో ఢీకొన్న ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన చిలువూరు సుబ్బారావు పోస్టల్లో పనిచేసి రిటైర్ అయ్యాడు. పోస్టల్ ఆఫీసులో లైఫ్ సర్టిఫికేట్ అడగటంతో తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఈలోగా ఆటో వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో సుబ్బారావు మృతి చెందాడు. తను వచ్చేసరికి పెన్షన్ తీసుకుందామని చెప్పి యాక్చువల్గా ఎప్పుడు దుగ్గిరాల్లో తీసుకుంటారు. అయితే దుగ్గిరాల మండలంలో వచ్చేసరికి పోస్ట్ ఆఫీసర్ 10,000 కంటే. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా మంగళగిరి నియోజకవర్గం టీడీపీ శ్రేణులు సోమవారం స్థానిక ఎంఎస్ఎస్ భవన్ నుంచి స్థానిక బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అక్రమంగా నిర్బంధించే చంద్రబాబు నాయుడు గారిని 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 ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. నశించాలి అక్రమ నిర్బంధాలు. 19వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి తేలుకుట్ల హనుమాయమ్మ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని స్థానికులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు తేలుకుట్ల యోగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ పాలన అంతా అవినీతిమయమని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాళ్లబండి రామరాజు, నరసింహారావు, రహీం, మన్నవరఘు, కోటి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పడిగపాటి చైతన్యారెడ్డి ఎన్నికల కార్యాలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. డివిజన్ అభివృద్ధికి కోట్ల నిధులు ఖర్చు చేశామని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అభ్యర్థి చైతన్యారెడ్డికి డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. చంద్రబాబు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42వ డివిజన్లో ఎన్నికల కార్యాలయం అత్యంత అద్భుతంగా వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. వేలాది మంది వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అదే కాదు, చాలా మంది ఈరోజు పార్టీలో కూడా జాయిన్ అవుతున్నారు. ఒక్కటే దీనికల్లా కారణం, జగన్మోహన్ రెడ్డి గారికి మనం తోడుండాలి. ఆయన ఎంతో మందికి ఈరోజు మంచి చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని మనందరం కాపాడుకోవాలని చెప్పిన ఒక మంచి మనసుతో ఈరోజు చాలా మంది ప్రజానికి వచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అవుతారు. వారందరికీ కూడా నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాను. నా సోదరి చైతన్యారెడ్డి ఎంతో చక్కగా, ఎంతో పార్టీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఈ యొక్క డివిజన్ ని అట్టి పెట్టుకుని ప్రజానికానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇదే ఉత్సాహంతో రేపు 10వ తారీఖు జరిగే ఎన్నికలకి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని మా సోదరి
చైతన్య రెడ్డి అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపిస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉందని తెలియపడుతుంది. 18వ డివిజన్ బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి వనమ నరేంద్ర ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకొని పోతున్నాడు. గడప గడపకు తిరుగుతూ కమలం గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అడుగుతున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో వనమ నరేంద్ర మాట్లాడుతూ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే 18వ డివిజన్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో గుంటూరు నగర రూపురేఖలు మారుస్తానని తెలిపారు. కరోనా టైంలో కూడా మేమే అందరికీ చూసి చేసామమ్మ కార్యక్రమాలు. ఎవరు రాలేదు. గెలిపించాలి నన్ను. ఈ పేట ఈ మాట అన్న ఒకటే ఉండాలి. నోటి మాట ఓటేసి గెలిపించాలి. ఆశీర్వచనం రావాలి. అమ్మ గుర్తు మీద ఓటేసి రామరాజ్యం రావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని 18వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నిమ్మల వెంకటరమణ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం డివిజన్ పరిధిలోని 7 గొంతుల సందులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఆయన స్థానికులను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా 18వ డివిజన్ మారుస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాయవరపు అశోక్, కిషోర్, ముక్తం బాషా, వెంకట్, మల్లి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు జయచంద్ర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ జనరల్ మేనేజర్ సంజయ్ సహాయ్, స్పెషల్ గెస్ట్ గా ఆర్పీ సింగ్, చావన్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తుందని అన్నారు. అనంతరం పదవి విరమణ చేసిన సభ్యులను ఘనంగా సత్కరించారు. విద్యను ప్రైవేటీకరించే జీవో 35ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో సోమవారం విద్యార్థులు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ ఆందోళన నిర్వహించారు. ఈ విషయంపై ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ ను కలిసి వినతి పత్రం అందజేసేందుకు విద్యార్థులు వెళ్లారు. తెనాలి మున్సిపల్ చైర్మన్ సీటు ఓసీ రిజర్వ్ అయినప్పటికీ 2.5 సంవత్సరాలు బీసీకి కూడా ఇవ్వనున్నట్లు తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తును శివకుమార్ ప్రకటించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను నమ్ముకున్న వారికి ఎన్నటికీ అన్యాయం జరగదని చెప్పారు. పార్టీ అధికారంలో లేనప్పటికీ తన వెన్నంటే ఉండి పార్టీకి అండగా నిలిచిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత వదులుకోనని చెప్పారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని వెల్లడించారు. మొదటి 2.5 సంవత్సరాలు చైర్మన్ గా 21వ వార్డు అభ్యర్థిని కలితా బేగం చేస్తారని, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు తాడిపోయిన రాధిక చైర్మన్ గా ఉండాలని ఎమ్మెల్యే వెల్లడించారు. తెనాలి పురపాలక సంఘానికి మార్చి 10వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ 8వ వార్డు అభ్యర్థినిగా సోదరుడు తాడిపోయిన రమేష్ గారు, అలాగే ఒకసారి రాధిక్ గారు, వారి మిస్సెస్, మళ్ళీ ఇప్పుడు రాధిక్ గారిని వైఎస్ఆర్ పార్టీ 8వ వార్డు అభ్యర్థినిగా నేను స్వయంగా పోటీ పెట్టాను. ఎందుకు పోటీ పెట్టాను అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారందరికీ సముచిత స్థానం ఇవ్వాలి. పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడ్డ వ్యక్తులకి, నా గెలుపుకి, వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి కృషి చేసిన అందరికీ న్యాయం జరగాల. స్థానిక సంస్థల్లో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా సాధ్యమైనంత వరకు చూశాం. ఆ క్రమంలోనే తెనాలి మున్సిపల్ సీటు రిజర్వేషన్లో ఓసీ మహిళ వస్తే నేను మాట ఇచ్చిన ప్రకారం 21వ వార్డు అభ్యర్థిని డాక్టర్ రియాజ్ ఖాన్ గారి మిస్సెస్ని 2.5 సంవత్సరాలు అభ్యర్థిగా ప్రకటించా. కత్తిమ్మ 2.5 సంవత్సరాలకి తాడిపోయిన రమేష్ గారి మిసెస్ రాధిక చైర్మన్ అభ్యర్థిగా
ప్రకటిస్తూ ఉన్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మే నెలాఖరుకు పోలవరం కాపర్ డ్యాం పనులు పూర్తి చేయాలి. పోలవరం డ్యాం నిర్మాణ అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. రేణిగుంట విమానాశ్రయంలోనే నిలిపివేసిన పోలీసులు, విమానాశ్రయంలోనే బైఠాయించి నిరసన తెలిపిన చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదన్న ఎస్పీ అప్పలనాయుడు. ఎస్ఈసీ అనుమతి లేకుండా తిరుపతికి వెళ్లిన చంద్రబాబు. పోలీసులు అడ్డుకుంటే నానాయాగి చేస్తున్నాడని మండిపడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలి. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.